నా పేరు శ్రీదేవి. మాది బేసవారిపేట, రాణిపేట. నేను సంవత్సరం అవుతుందండి ధ్యానానికి రాబట్టి సంవత్సరం అవుతుంది. మా ఇంటి ఎదురు ఆంటీ పోలీస్ ఆంటీ ఉండేవాళ్ళు. వాళ్ళు సంవత్సరం నుంచి ధ్యానానికి రా అని చెప్పేసి అనేది ఆంటీ. అంటే నేను ఏం ధ్యానం లేమని చెప్పేసి మానుకుంటున్నా, వెళ్ళట్లేదు. కానీ నాకు కొద్దిగా ఇంట్లో సమస్యలు ఉండేటివి. ఆ సమస్యల వల్ల నేను పోలేకపోతున్నాను. కానీ ఆంటీ చాలా వరకు చెప్పేది, నీకు ధ్యానానికి వస్తే బాగుండిద్దమ్మా, నువ్వు ధ్యానానికి రా అని చెప్పేసి చాలా వరకు చెప్పేది. కానీ నేను ఎక్కడలే ఆంటీ, నేను రాలేనులే అని చెప్పేసి అనేదాన్ని. కానీ ఒకరోజు పద్మ అక్క అని వచ్చింది. అక్క వచ్చి చెప్పింది, నువ్వు ధ్యాన మందిరానికి రా, నీకు ఉన్న సమస్యలు వెళ్ళిపోతాయి, నీకు బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది శ్రీదేవి, నీకు ఈ ఆలోచనలు ఏముండవు అని చెప్పి చెప్పింది. సర్లే అని చెప్పేసి సర్లేక వస్తానని చెప్పేసి అన్నాను. సర్లేమ్మని చెప్పేసి నేను సంవత్సరం నుంచి వెళ్తున్నాను ధ్యానానికి. నాకు ధ్యానానికి వెళ్ళబట్టిన తర్వాత ఈ సమస్యలు ఇవి మనసులోకి రావట్లేదు. నేను ధ్యానం చేసుకుంటున్నాను. డైలీ 3 గంటలకు వెళ్ళేవాళ్ళం మధ్యాహ్నం ధ్యానానికి. పిరమిడ్లోకి వెళ్ళి 4 గంటల వరకు ధ్యానం చేసుకొని వచ్చేవాళ్ళము. కానీ ఈ లాక్డౌన్ వల్ల ధ్యానము ఇంట్లోనే చేసుకుంటున్నాము. డైలీ నైట్ 7 కల్లా కూర్చుంటున్నాము, 8 వరకు ధ్యానం చేసుకుంటున్నాము. ఈ మధ్య ఏమవుతుందంటే నైట్ 7 గంటల నుంచి 8 వరకు పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నాము. ఈ ధ్యానం చేసుకున్న తర్వాత నాకు చాలా బాగా ఉంది, ఆరోగ్యంగా ఉంటున్నాను. కానీ ఈ సమస్యల ఒత్తిడి అనేది నాలో చాలా వరకు తగ్గి చాలా బాగా ఉంటుంది.